2017లో నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య చేసినాడే. ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ప్రభుత్వం అతనికి రుచి చూపించున్నట్టయితే ఆ రకమైన బరితెగింపు అతనిలో పెరిగి ఉండేది కాదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పోనీలే ఏదో బహిరంగ సభలో మాట్లాడుకున్నాడు కదా, నేనేంటనేది ప్రజలకు తెలుసు కదా అని చెప్పని నైజంతో నేను చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా తన నైజాన్ని తనకు తానుగా ప్రజలు ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు అని చెప్పనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఉదాసీనత సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అదే జగన్మోహన్ రెడ్డి మహిళల చేత చెంపకు పెట్టి కొట్టిస్తా అన్నారు. అవును, అనంతపూర్లో రాళ్లతో కొట్టిస్తా అన్నారు, చీపులతో కొట్టిస్తా అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కట్టడి చేసే అధికారము హోదా చేతిలో ఉన్న సందర్భంలో అతను ఉపేక్షించిన పర్యవసానం ఇవాళ నేను ఏం చేసినా చలామణి అవుద్ది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకోటి రాజేష్ గారు మీకు అడ్డొచ్చా, మొన్ననే తల్లికి వందనం అయిపోయిన కార్యక్రమం తర్వాత ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ తెనాలి పొదిలి ఈ రాజధాని ఇన్సిడెంట్ అన్నీ తీసుకున్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇలా చేయడం అంటే అది రెచ్చగొట్టడం కాదా? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలండి. 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్లో కర్ఫ్యూ లేని వాతావరణాన్ని సృష్టించగలిగారు. ఆ రోజుల్లో ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ దగ్గర ఘర్షణలు చెలరేగుతున్న సందర్భంలో ఆ రోజు రాజీవ్ త్రివేది డీసీపీగా ఉన్న సందర్భంలో అక్కడ ఎంత కర్కశంగా ఆ ఘర్షణలు అణిచివేయగలిగారు అనేది ఆనాటి శాంతి భద్రతలకి రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని అణిచివేయడంలో చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యాన్ని అనుభవపూర్వకంగా చూసిన మనకందరికీ గుర్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో విభజన జరిగిన రాష్ట్రంలో రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించుకోవాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమాన్ని సంపాదనలో అందిస్తూ రావాలి. ఇటువంటి స్థితిలో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగటాన్ని జీర్ణించుకోలేని ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా లేకున్నా ఏకైక ప్రతిపక్ష పార్టీకి వాళ్ళ శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన వ్యవహారశాలి కనపరచడం అనేది ఆయనకేం కొత్త కాదు. కానీ ప్రభుత్వ పరంగా మాటలకి కన్ఫైన్ అయి ఉండటం అనేది 100% ఆక్షేపణీయం. కానీ ఈ ఏడాదిలో ఇంత స్థాయిలో రెచ్చిపోయింది అంటే వరుసగా ఇన్సిడెంట్స్ తీసుకుంటే ఈయన ఎప్పుడు బయటకు వస్తాడు అందరికీ తెలుసుగా. అక్కడ ఎవరన్నా పోవాలి, ఏదో ఒకటి జరగాలి, లేకపోతే ఎవడన్నా నేరస్తుడు బయటకు వస్తే వాళ్ళకి మొత్తం. కానీ ఇంత అరాచకంగా ఇంత బహిరంగంగా నిన్నే కదా చేసింది వీళ్ళు. ఇక్కడ ఈ విధమైన వ్యాఖ్యలు అంటే వాళ్ళ శ్రేణుల ద్వారా ఆ ఫ్లెక్సీలు వాళ్ళు ప్రదర్శించడం అనేది రప్ప నరుకుతాం అనే పదాన్ని వాడటం నిన్న. మొన్న పొదిలి పర్యటనలో ఎవడొస్తాడో ఎవరు వచ్చినా తొక్కి పడేస్తామని చెప్పని వాళ్ళు ప్రదర్శించారు. సైకాలజీ అదే. సో ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకి వెళ్ళిన రోజు బయటపెట్టిన ప్రెస్ మీట్లో ఆ కేసు విచారిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి నువ్వేదో 1.5 yearలో రిటైర్ అవుతానని చెప్పని చెప్పుకుంటున్నావంట, నువ్వు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలోడ తీస్తా అని చెప్పని ఒక కేసు విచారిస్తున్న విచారణాధికారిని ఉద్దేశించి వ్యాఖ్య చేశాడు. అంటే డ్యూటీలో ఉన్న అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1. ఇవాళ అతను సమాజంలో విద్వేషాలు పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నప్పుడు, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నప్పుడు, వ్యవస్థలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ ఆదేశాలను పాటించినప్పుడు అతని వ్యవహార శైలిని ప్రభుత్వమే సుమోటోగా సిబిఐ కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇతని వల్ల సమాజంలో అండర్స్ట్కి బాధ్యుడవుతున్నాడు. 100% అతను నిన్న పోలీసు ఆంక్షల్ని ఉల్లంఘించాడు. ఆంక్షలను ఉల్లంఘించడమే కాకుండా అతని కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఆ ప్రాణానికి విలువ ఇవ్వకుండా సంవత్సరం క్రితం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి అతను ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ ఆ చనిపోయిన వ్యక్తి కూడా దళితుడే. ఇప్పుడు ఈయన రెంటపాళ్ళు వెళ్ళిన వ్యక్తి దళితుడు కాదు, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో నిన్న ఇక్కడ సింగయ్య అని చెప్పని వెంగళాయపాలెనికి సంబంధించిన వ్యక్తి ప్రమాదంలో చనిపోవడం జరిగింది. కనీసం ఇప్పటికీ నేను ఈరోజు సాక్షి మొత్తం తిరగేస్తే సాక్షిలో అది కాన్వాయ్తో సంబంధం లేని వాహనం ఢీకొట్టే చచ్చిపోతే పచ్చ ఛానల్స్ కాన్వాయ్లో వాహనం ఢీకొని చనిపోయిందని చెప్పని కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్ప అయ్యో మా కాన్వాయ్ వల్ల ఒక విలువైన ప్రాణం పోయింది అని చెప్పనే సానుభూతి కానీ విచారం కానీ వ్యక్తం చేయాల. నేను ఇందాక కావాలని దీని మీద ఏ విధంగా రిపోర్ట్ చేశారని సాక్షి మొత్తం తిరిగేశాను నేను. అంటే ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాల పట్ల విలువ లేదు, కుటుంబ సంబంధాల పట్ల విలువ లేదు అనేది నిన్న వాళ్ళ చెల్లెలు ఏం చెప్పిందో విన్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో అతను చట్టాన్ని ధిక్కరిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా అతని బెయిల్ రద్దు చేయమని చెప్పని మీరు కోర్టుని అప్రోచ్ అవడం తప్ప మార్గం లేదు. లేదు అని అంటే నిన్న ఎందుకు ఎంటర్టైన్ చేయాలండి అన్ని వేల మందిని? గతంలో ప్రభుత్వం కట్టడి చేయగలిగిందిగా. ఇవాళ మీరు లోకేష్ నుంచి ఉంటే స్టూల్ లాగేసి మైక్ లాగేశారు కదా. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో అతను రాజకీయ కార్యకలాపాలను మీరు నియంత్రించడంలా, అతను కట్టడి చేసిన విధంగా మీరు ప్రయత్నం చేయటంలా 100% దాన్ని వెల్కమ్ చేద్దాం. కానీ అదే సందర్భంలో ఈ విధమైన దాడులు దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉంటుంటే అంబటి రాంబాబు నిన్న ఎంత ధైర్యం అండి పోలీసుల సమక్షంలో అంబటి వ్యవహారం ఇది మాట్లాడదాం. నజీర్ గారు, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఏం చెప్తారు ఈ జరుగుతున్న వాటికంటే? ఒకటి అంటే ఎప్పుడు ఒకటే, కులం పేరుతో చిచ్చు పెట్టడం, మతం పేరుతో ఏదో విధ్వంసం సృష్టించడం, లేకపోతే ఇదిగో ఇలా